ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే నైపుణ్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. అధికారులతో ఏర్పడినటువంటి సంభాషణలు కార్యరూపం దాల్చుతాయి. మానసిక సంతృప్తి కలిగి ఉంటారు. నూతన ప్రక్రియల ద్వారా విజయాలు కూడా చేజిక్కించుకోగలుగుతారు. అన్ని రంగాల వారికి కూడా శుభ ఫలితాలు ఏర్పడతాయి. స్త్రీలకు ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు ఏర్పడినప్పటికీ మామూలు పరిస్థితులు కొనసాగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ఈరోజు మీకు బాగా ఉపయోగపడుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీరు చేసినట్టయితే విజయాలు అవలీలగా చేజిక్కించుకోగలుగుతారు. ఇక అనుకూల దైవం గణపతి. నూతన ఒప్పందాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే అలంకరణకి చాలా ప్రాధాన్యత ఇస్తారు. స్నేహితుల ద్వారా లబ్ధిని పొందగలుగుతారు. విందులు వినోదాల్లో బాగా పాల్గొంటారు. నూతన విధానాలు వ్యాపారంలో కూడా బాగా కలిసి వస్తాయి. వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ విజయాల ద్వారా ఏర్పడినటువంటి ఆనందం బాగా లాభిస్తుంది. ఉత్తమమైనటువంటి నిర్ణయాలు అభివృద్ధికే చేసేటువంటి కార్యక్రమాలు బాగా లాభిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఆకుపచ్చ వర్ణం ఉత్తేజాన్ని పెంపొందింపచేస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు బాగా కలిసి వస్తాయి. ఈశ్వరుడి యొక్క అభిషేకం ఈరోజు మీకు బాగా లాభిస్తుంది. విజయాలను తెచ్చిపెడుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు ఈరోజు మీకు లబ్ధిని చేకూరుస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే శుభవార్తలు వింటారు. వ్యవహారికంగా నెగ్గుకు రాగలుగుతారు. గృహ ఉపయోగ కార్యక్రమాలని సక్రమంగా నిర్వహించగలుగుతారు. వ్యాపార రంగం వారికి బాగా కలిసి వస్తుంది. నూతన నిర్ణయాల ద్వారా ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది. విదేశీ వ్యవహారాల్లో కూడా చురుకైనటువంటి నిర్ణయాలు కదలికలు ఆనందాన్ని కదిలిస్తాయి. కుటుంబ వ్యవహారాలు బాగా అనుకూలిస్తాయి. రాజకీయ రంగం వారికి కూడా అనుకూలతకే చేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు బాగా కలిసి వస్తాయి. ఈరోజు మీ అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మిథున రాశి వారికి బాగా కలిసి వస్తాయి. చక్కటి అనుకూలతని కలిగిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో ప్రశాంతతకే చేసేటువంటి ప్రయత్నాలు మీకు బాగా కలిసి వస్తాయి. నూతన ప్రక్రియలు బాగా ఫలిస్తాయి. ఆర్థికపరమైనటువంటి ప్రయత్నాల్లో కూడా ఆనంద సంఘటనలు చోటు చేసుకుంటాయి. చిరు సమస్యలు ఉన్నప్పటికీ గృహరీత్యా తిరిగి మామూలు పరిస్థితులు నెలకొంటాయి. విదేశీ వ్యవహారాల్లో కూడా అనుకూలతని సాధించుకోగలుగుతారు. మంచి మిత్రులు లభిస్తారు. లబ్ధికే చేసేటువంటి కార్యక్రమాలు అనుకూలిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కును చేసేటువంటి ప్రయాణాలు ఈరోజు మీకు బాగా కలిసి వస్తాయి. అనుకూల దైవం మహాకాళి. ఈరోజు రుణ ప్రయత్నాలు మీకు బాగా కలిసి వస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే చిరు సమస్యలను ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. అన్ని రంగాల వారికి కూడా మానసిక వ్యాకులతలు ఉన్నప్పటికీ విజయాల్ని పునఃప్రయత్నాల ద్వారా మాత్రమే సాధించుకోగలుగుతారు. గృహ విషయాల్లో కూడా జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. వ్యవహారిక విషయాల్లో గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇప్పుడు పనికిరావు. విదేశీ వ్యవహారాలు బాగానే కలిసి వస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీరు చేసినట్టయితే ఆర్థికపరమైనటువంటి అంశాల్లో విజయాలు సాధించుకోగలుగుతారు. అనుకూల దైవం గణపతి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు సింహరాశి వారికి బాగా మేలును కలిగిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే గతంలో ఏర్పడినటువంటి చిరాకుల నుంచి విముక్తి లభిస్తుంది. నూతన విధానాల్ని అవలీలగా అవలంబించగలుగుతారు. పైవారితో చేసేటువంటి సంభాషణలు కూడా కొంతవరకు అనుకూలిస్తాయి. ఆర్థికపరమైనటువంటి చిరాకులు ఉన్నప్పటికీ కూడా నెగ్గుకు రాగలుగుతారు. నూతన విధానాలు అభివృద్ధికే చేసేటువంటి కార్యక్రమాలు బాగా కలిసి వస్తాయి. సభల్లో పాల్గొంటారు. చక్కటి అనుకూలతని సంపాదించుకునేటువంటి ప్రయత్నాల్ని ముమ్మరం చేసుకోగలుగుతారు. గృహ విషయాల్లో కూడా ఏర్పడినటువంటి చిరాకుల్ని దూరం చేసుకోగలుగుతారు. పిల్లల ద్వారా మెరుగైనటువంటి పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 4. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు బాగా కలిసి వస్తాయి. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. దూర ప్రయాణాలు ఈరోజు మీకు బాగా కలిసి వస్తాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే గతంలో ఏర్పడినటువంటి చిరాకుల నుంచి బయటికి రావడానికి చేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. నూతన స్నేహితుల ద్వారా లబ్ధిని పొందగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి బాగుంటుంది. వైద్య రంగం వారికి కూడా బాగా కలిసి వస్తుంది. పారిశ్రామిక రంగం వారికి అనుకూలత పెంపొందింప చేసుకునేటువంటి శక్తి లభిస్తుంది. వ్యాపార విస్తరణ ద్వారా ఆనందం లభిస్తుంది. నూతన కార్యక్రమాల్ని అవలీలగా ప్రారంభించగలుగుతారు. గృహ విషయాల్లో కూడా అనుకూలతకి చేసేటువంటి ప్రయత్నాలు ఫలించడమే కాకుండా ప్రాముఖ్యతను కూడా సంతరించుకోగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా
చక్కటి విజయాలను తెచ్చుకోగలుగుతారు. దక్షిణ దిశ ప్రయాణాలు ఈ రోజు మీకు అనుకూలిస్తాయి. అనుకూల దైవం మహాకాళి. ఆర్థిక లావాదేవీలు ఈ రోజు మీకు బాగా కలిసి వస్తాయి, విజయాలను తెచ్చిపెడతాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే మానసికమైనటువంటి వ్యాకులతలు బాగా ప్రబలమవుతాయి. చేపట్టేటువంటి కార్యాల్లో ధైర్యం కోల్పోయేటువంటి సంఘటనలు లేకపోలేదు. పెట్టుబడుల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు లభించినప్పటికీ మానసిక ప్రశాంతత కరువు అవుతుంది. వ్యాపార రంగం వారికి కూడా ఆందోళనకర పరిస్థితుల నుంచి బయటికి రావడానికి చేసేటువంటి ప్రయత్నాలు కొంతవరకు మాత్రమే కలిసి వస్తాయి. విదేశీ వ్యవహారాల్లో కూడా చిరు సమస్యలు తలెత్తుతాయి కాబట్టి జాగ్రత్త వహించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఆకుపచ్చ వర్ణం ప్రతికూలతని ప్రతిఘటించేటువంటి శక్తిని మీకు కల్పిస్తుంది. ఇక ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీరు చేసినట్టయితే ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఏర్పడినటువంటి చిరాకుల్ని దూరం చేసుకోగలుగుతారు. అనుకూల దైవం ఈశ్వరుడు. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు బాగా మేలును కలిగిస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే చిన్న చిన్న కార్యాలను చేపట్టినప్పటికీ మంచి ఫలితాల ద్వారా విజయాలు దక్కించుకోగలుగుతారు. ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది, ఏకాగ్రత బాగా లభిస్తుంది. విద్యార్థులకి ఉత్తమమైనటువంటి మార్గాల్ని ఎంచుకునేటువంటి అవకాశాలు బాగా లభిస్తాయి. విదేశీ వ్యవహారాల్లో కూడా ఆశించినటువంటి ప్రయోజనాలు త్వరితగతిని పొందగలుగుతారు. స్త్రీల విషయంలో చిరు సమస్యలు ఏర్పడినప్పటికీ తిరిగి సద్దుమణుగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు ఈరోజు మీకు బాగా అనుకూలిస్తాయి. ధైర్యంతో సాహసంతో విజయాన్ని తెచ్చిపెడతాయి. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. విదేశీ సంబంధిత వ్యవహారాలు ప్రయాణాలు ఈరోజు మీకు బాగా అనుకూలిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే మానసికమైనటువంటి ప్రోత్సాహం కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యాలు బాగా కలిసి వస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో కూడా మంచి ఫలితాలు, ఆనందకర సంఘటనలు ఆనందాన్ని కలిగిస్తాయి. స్త్రీలు ఆనంద వాతావరణంతో కూడినటువంటి ప్రదేశాలను సందర్శించేటువంటి అవకాశాలు లభిస్తాయి. వ్యవసాయ రంగం వారికి బాగా కలిసి వస్తుంది. నూతన విధానాలతో కూడినటువంటి ఆలోచనలు అన్ని రంగాల వారు కూడా అమలుపరిచేటువంటి అవకాశాలు లభిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు బాగా కలిసి వస్తాయి. అనుకూల దైవం గణపతి. ఇక ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే ధైర్యంతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. పై వారికి ఇష్టం లేకున్నా కూడా మీ యొక్క పద్ధతిలో కార్యక్రమాలని చేసేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. స్థిరాస్తి విషయాల్లో చిరు పేచీలు ప్రబలమవుతాయి. కుటుంబ వ్యవహారాల్లో అనవసర పేచీలు కూడా లేకపోలేదు. వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి ఉద్యోగ సంబంధిత విషయాల్లో చేపట్టేటువంటి దూకుడు నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. పిల్లల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు ఈరోజు మీకు బాగా ఉపయోగపడతాయి. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. విద్యా సంబంధిత విషయాలు ఈరోజు మీకు బాగా కలిసి వస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే సంశయాత్మక నిర్ణయాలు తీసుకుంటారు. నూతన విధానాలని అవలంబించలేనటువంటి పరిస్థితులు కూడా తారసపడతాయి. విదేశీ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలకై అన్వేషణ కొనసాగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లోపించేటువంటి సంఘటనలు కూడా ఏర్పడతాయి కాబట్టి జాగ్రత్త వహించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కుకు చేసేటువంటి ప్రయాణాలు ఈరోజు మీకు లాభిస్తాయి, ప్రశాంతతని పెంచుతాయి. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఇక ఆర్థిక లావాదేవీలు సంప్రదింపులు ఈరోజు మీకు బాగా కలిసి వస్తాయి.